Hello aspirants, welcome to EPITOME IAS. This is Mansoor. So last class lo manam places in news ane topic ni తీసుకొని world places in news ni కొన్ని టాపిక్స్ ని కవర్ చేయడం జరిగింది అండ్ కొన్ని టాపిక్స్ అనేవి మిగిలిపోయినాయి అండ్ అవి ఇవాళ మనం ఫినిష్ చేద్దాం. సో నిన్నటి వీడియో అండ్ ఇవాల్టి వీడియో రెండు కనుక చూస్తే లాస్ట్ 1 ఇయర్లో మనకి వరల్డ్ వైడ్గా ఏ ప్లేసెస్లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగాయి అండ్ ఆ ప్లేసెస్ అనేవి ఏ కంట్రీస్లో ఉన్నాయి అండ్ ఆ కంట్రీస్ యొక్క పక్కన మనకి ఏమన్నా సీస్ కనిపిస్తున్నాయా అండ్ ఇంపార్టెంట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క బౌండరీస్ ఏంటో మనం లాస్ట్ క్లాస్లో చూడటం జరిగింది అండ్ ఇవాళ కూడా సేమ్ అదే మెథడ్ని మనం ఫాలో అవుదాం. ఈ రెండు వీడియోస్ని కనుక మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూస్తే ఖచ్చితంగా మనకి వరల్డ్లో జరిగిన ఈవెంట్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి. ఓకే, దీని తర్వాత మనం ఇండియా జాగ్రఫీకి సంబంధించిన వీడియో చేద్దాం అండ్ దాని తర్వాత తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన ప్లేసెస్ ఇన్ న్యూస్ సిరీస్ అనేది దాంతో ఫినిష్ అవుతుంది. ఓకే రైట్, సో ఇంకా లేట్ చేయకుండా ఇవాళ టాపిక్ నెంబర్ 1 కనుక చూస్తే లాస్ట్ క్లాస్లో మనం ఈ అఫర్ డిప్రెషన్ గురించి చెప్పడం మర్చిపోయాం. అండ్ ఇఫ్ యూ సీ దిస్ అఫర్ డిప్రెషన్, జనరల్గా దిస్ అఫర్ డిప్రెషన్ దీన్నే మనం అఫర్ ట్రయాంగిల్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ అఫర్ ట్రయాంగిల్ ఏంటి, ఈ అఫర్ ట్రయాంగిల్ ఎక్కడ ఫామ్ అయింది, ఎందుకు ఫామ్ అయింది అనేది కనుక ఒకసారి గమనిస్తే, సో మనకి సౌత్ ఆఫ్రికన్ కాంటినెంట్ ఆర్ ఎల్స్ ఆఫ్రికన్ కాంటినెంట్లో ఇఫ్ యూ అబ్జర్వ్ మనకి సౌత్ ఆఫ్రికన్ కాంటినెంట్లో 3 ప్లేట్స్ అనేవి మనకి ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. సో ఒకటి ద మెయిన్ సౌత్ ఆఫ్రికన్ ప్లేట్, దాన్ని మనం న్యూబియన్ ప్లేట్ అని చెప్పి కూడా పిలుస్తాం. అండ్ ఇటువైపు మనకి సోమాలియన్ ప్లేట్ ఉంటుంది అండ్ అలాగే ఈ సౌత్ ఆఫ్రికన్ ప్లేట్ నుంచి విడిపోయిన అరేబియన్ ప్లేట్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఆఫ్రికన్ కాంటినెంట్లో మనకి 3 ప్లేట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఒకటి న్యూబియన్ ప్లేట్ అండ్ ఇటువైపు మనకి సోమాలి ప్లేట్ ఉంటుంది అండ్ దానిపైన మనకి అరేబియన్ ప్లేట్ ఉంటుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ 3 ప్లేట్స్ స్టార్టింగ్ ఫేజెస్లో మనకి కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అని చెప్పి ఒక థియరీ చదువుతాం. ఆ తర్వాత మనం ప్లేట్ టెక్టానిక్స్ థియరీ గురించి డిస్కస్ చేస్తాం. సో జనరల్గా ఎప్పుడైతే మనం ప్లేట్ టెక్టానిక్స్ థియరీ గురించి చదువుతున్నామో వీ విల్ బి స్టడీయింగ్ దట్ ఎంటైర్ ఎర్త్ వాస్ డివైడెడ్ ఇంటూ 7 మేజర్ ప్లేట్స్ అండ్ దేర్ వేర్ ఫ్యూ మైనర్ ప్లేట్స్ అని చెప్పి మనం చదువుతాం. అండ్ ఆ 7 మేజర్ ప్లేట్స్ ఏంటి అండ్ ఫ్యూ మైనర్ ప్లేట్స్, ఇంపార్టెంట్ మైనర్ ప్లేట్స్ ఏంటో కూడా మనం క్లాసెస్ డిస్కస్ చేసేటప్పుడు నోట్ చేసుకొని ఉంటాం. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ పర్టిక్యులర్ ఆఫ్రికన్ కాంటినెంట్, ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ అరేబియన్ ప్లేట్, న్యూబియన్ ప్లేట్ అండ్ సోమాలియన్ ప్లేట్ ఇవి స్టార్టింగ్ టైంలో మొత్తం కూడా ఒకే ప్లేట్ లాగా ఉండేవన్నమాట. సో కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే ఇక్కడున్న అరేబియన్ ప్లేట్ అండ్ న్యూబియన్ ప్లేట్ ఇట్ స్టార్టెడ్ డ్రిఫ్టింగ్ అపార్ట్ అంటే, సో జనరల్గా మనం ప్లేట్ టెక్టానిక్ థియరీ చదువుకునేటప్పుడు మనం 2 టైప్స్ ఆఫ్ మూమెంట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఏంటి, ఫర్ సపోజ్ 2 ప్లేట్స్ కనుక ఇఫ్ దే ఆర్ కమింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ దాన్ని మనం కన్వర్జెన్స్ అని చెప్పి పిలుస్తాం. ఇఫ్ 2 ప్లేట్స్ ఆర్ మూవింగ్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్ వి కాల్ ఇట్ యాజ్ డైవర్జెన్స్. ఇక్కడ ఈ అరేబియన్ ప్లేట్ అండ్ న్యూబియన్ ప్లేట్ ఏదైతే ఉందో దే స్టార్టెడ్ డైవర్జింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో స్టార్టింగ్లో ఏమైందంటే ఇక్కడ మనకి రెడ్ సీ అని ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే కనిపిస్తుందో ఎర్లియర్ దెర్ ఈజ్ నో రెడ్ సీ. మరి ఈ రెడ్ సీ ఎలా ఫామ్ అయిందంటే ఎప్పుడైతే ఈ అరేబియన్ ప్లేట్ అండ్ న్యూబియన్ ప్లేట్ డ్రిఫ్ట్ అవుతున్నాయో, అంటే ఒకదానికొకటి దూరంగా వెళ్తున్నాయో, మధ్యలో మనకు ఒక రిఫ్ట్ అనేది ఫామ్ అవుతుంది. రిఫ్ట్ అంటే క్రాక్ లాంటిది ఒకటి ఫామ్ అవుతుంది ఎక్కడ, క్రస్ట్ మీద, లిథోస్ఫియర్లో. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఇవి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న రెడ్ సీ ఫార్మేషన్ అనేది జరిగింది. సో ఇక్కడ ఎప్పుడైతే రిఫ్ట్ ఫామ్ అవుతుందో ఇక్కడ పక్కన మనకున్న ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ దగ్గర నుంచి వాటర్ మొత్తం కూడా ఇందులోకి వెళ్ళిపోయి ఇక్కడ ప్రెజెంట్ డే రెడ్ సీ కనిపిస్తుంది. అలాగే సేమ్ కైండ్ ఆఫ్ ఫినామినా ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ దిస్ జోన్. ఆ జోన్ని మనం అఫర్ జోన్ అని చెప్పి పిలుస్తాం. అఫర్ జోన్ అంటే ఇక్కడ ఈ పర్టికులర్ జోన్లో ఎందుకు ఇక్కడ ఫామ్ అవుతుంది, బికాస్ ఇఫ్ యూ నోటీస్ హియర్ మనకి ఇక్కడ ఈ న్యూబియన్ ప్లేట్ ఏదైతే ఉందో అండ్ ఇక్కడ సోమాలియన్ ప్లేట్ ఏదైతే ఉందో దీస్ బోత్ ఆర్ డైవర్జింగ్, ఒక ప్లేట్ నుంచి ఒక ప్లేట్కి దూరంగా జరుగుతున్నాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ జరగడం స్టార్ట్ అయిందో ఆల్రెడీ మనకి ఇక్కడ గ్రేట్ అట్లాంటిక్ రిఫ్ట్ అనేది ఫామ్ అవటం జరిగింది. అండ్ ఆ రిఫ్ట్ కాస్త ఏమవుతుందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ విడ్త్ పెరిగి మనకి ఇక్కడ గల్ఫ్ ఆఫ్ అడెన్ అండ్ ఈ సముద్రంలో ఉన్న వాటర్ మొత్తం కూడా నిదానంగా ఈ జోన్లోకి వచ్చేస్తాయి. అండ్ కంపారిటివ్లీ ఈ రిఫ్ట్ వ్యాలీ కంటే కూడా ఈ పర్టికులర్ రెడ్ కలర్ జోన్లో ఏదైతే ఉందో దిస్ జోన్ వాస్ సమ్వాట్ షాలోవర్. ఇది కొద్దిగా హైట్లో ఉంటుంది, ఇది కొద్దిగా లోగా ఉంటుంది. సో ఈ వాటర్ మొత్తం కూడా ఈ జోన్లోకి ఫామ్ అయ్యి దే ఆర్ ప్రెడిక్టింగ్ దాట్ ఇన్ కమింగ్ 5 to 10 మిలియన్ ఇయర్స్ తర్వాత ఇక్కడ ఒక కొత్త సముద్రం అనేది ఫామ్ అవుతుందని చెప్పి మన జియాలజిస్ట్స్
రీసెంట్గా జరిగిన స్టడీస్లో వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది దీని వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొద్దిగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఈ అఫర్ ట్రయాంగిల్ అనేది ఏ 3 ప్లేట్స్ యొక్క డైవర్జెన్స్ వల్ల ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి న్యూబియన్ ప్లేట్, రెండోది సోమాలియన్ ప్లేట్, మూడోది అరేబియన్ ప్లేట్. పాయింట్ అర్థమైందా? అది ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇఫ్ యూ సీ దిస్ అఫర్ రీజియన్, ఈ అఫర్ రీజియన్ అనేది మనకి హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని ఏదైతే మనం పిలుస్తామో ఆ హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇన్ జనరల్గా మనం హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటే మనం ఇక్కడ ఉన్న 4 కంట్రీస్ని మనం పిలవడం జరుగుతుంది. సో ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికా దగ్గర ఈ డిప్రెషన్ జోన్లో మనకి వీఆర్ గోయింగ్ టు గెట్ ఏ న్యూ సీ. ఓకే, అందుకని చెప్పి ఇది కరెంట్ అఫైర్స్లో ఉండడం జరిగింది. దీనికి సంబంధించిన కొద్దిగా ఇక్కడ కంటెంట్ కనుక మనం చూసుకుంటే ఈ కంటెంట్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏంటి, అఫర్ ట్రయాంగిల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అఫర్ డిప్రెషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా. ఇది మనం డిస్కస్ చేసింది. అండ్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే న్యూబియన్ ప్లేట్, సొమాలి ప్లేట్ అండ్ అరేబియన్ ప్లేట్ టెక్టోనిక్స్ వల్ల ఇవి ఫామ్ అవుతున్నాయని చెప్పడం జరిగింది. ఓకే, సో దాని తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ ఏరియా ఈస్ కచ్చతీవు ఐలాండ్స్. కచ్చతీవు ఐలాండ్స్ గురించి మనం చూడాలి. సో జనరల్గా ఈ కచ్చతీవు ఐలాండ్స్ అనేవి ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉంటాయి. అండ్ ఈ కచ్చతీవు ఐలాండ్ యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నాము అంటే రీసెంట్గా మనకి ఎలక్షన్ క్యాంపెయిన్స్ జరిగేటప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఏం చేశారంటే హీ మెన్షన్డ్ అబౌట్ దిస్ కచ్చతీవు ఐలాండ్స్. సో ఒక పొలిటికల్ మీటింగ్లో హీ సెడ్ అబౌట్ దిస్ కచ్చతీవు ఐలాండ్స్. సో జనరల్గా ఈ కచ్చతీవు ఐలాండ్స్ యొక్క బ్యాక్ డ్రాప్ కనుక మనం చూస్తే ఈ కచ్చతీవు ఐలాండ్స్ అనేది మనకి ఇండియాకి శ్రీలంకకి మధ్యలో కనిపిస్తుంది. అండ్ ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఎక్కడ కనిపిస్తుంది? గల్ఫ్ ఆఫ్ మన్నార్లో కనిపిస్తుందా, పాక్ స్ట్రైట్లో కనిపిస్తుందా? ఇండియాకి శ్రీలంకకి మధ్యలో మనకి పాక్ స్ట్రైట్ మధ్యలో కనిపిస్తుంది. సో మేబీ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ. ఓకే, ఒకవేళ వాడు కచ్చతీవు ఐలాండ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక ఇన్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అని చెప్పాడు అనుకోండి, ఆ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. సో బట్ కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? పాక్ స్ట్రైట్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ పాక్ స్ట్రైట్, ఈ పాక్ స్ట్రైట్ అనేది ఇట్ విల్ బీ కనెక్టింగ్ ఇక్కడ మనకి ఇండియాకి అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంకకి ఒక కనెక్షన్ లాగా ఉంటుంది. అండ్ ఈ కచ్చతీవు ఐలాండ్స్ కూడా ఇట్ విల్ బీ హియర్ సమ్వేర్ హియర్ ఇక్కడ ఉంటుందన్నమాట, చాలా చిన్న ఐలాండ్. అండ్ ఈ ఐలాండ్ అనేది రైట్. సో ఇఫ్ యూ సీ దిస్ కచ్చతీవు ఐలాండ్స్, జనరల్గా ఈ కచ్చతీవు ఐలాండ్ అనేది మనకి అక్కడగా ఎప్పుడు ఫర్ సపోజ్ చూస్తే అక్కడ మనకి మినరల్స్ కానీ, డైమండ్ కానీ, గోల్డ్ కానీ ఇలాంటి రిజర్వ్స్ ఏమీ లేవు యాక్చువల్లీ కచ్చతీవు ఐలాండ్స్లో. కాకపోతే ఈ కచ్చతీవు ఐలాండ్ అనేది ఇంతకుముందు ఒకసారి హిస్టరీ కనుక గమనిస్తే ఈ కచ్చతీవు ఐలాండ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక ఇష్యూ అనేది ఇప్పుడు ఇష్యూ కాదు. మనకి బ్రిటిషర్స్ రాకముందు నుంచి ఈ ఇష్యూ అనేది ఉంది. ఎందుకు? బ్రిటిషర్స్ రాకముందు ఈ ఐలాండ్ అనేది జమీందారీ దగ్గర ఉండేదన్నమాట. రామానంద్ జమీందారీ అని చెప్పి ఆయన రామేశ్వరంలో ఉండేవాడు. సో ఆ జమీందారీ కింద ఈ కచ్చతీవు ఐలాండ్ ఉండేది. ఆ తర్వాత బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఈ బ్రిటిషర్స్ ఏం చేశారంటే ఈ కాలనైజ్ చేయడం స్టార్ట్ చేశారు, కాలనీస్గా క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు, మనకి తెలిసిందే. సో ఆ టైంలో ఈ కచ్చతీవు ఐలాండ్ని తీసుకువెళ్ళి మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిపేశారు. ఎప్పుడు? ఈ బ్రిటిషర్స్ ఉన్నప్పుడు. దాని తర్వాత ఏమైందంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 1947లో అప్పుడు ఈ ఇష్యూ అనేది మళ్ళీ రైజ్ అయింది. ఏంటి? ఇండియా అనేది సపరేట్ కంట్రీగా ఫామ్ అయింది, అలాగే శ్రీలంక అనేది సపరేట్ కంట్రీగా ఫామ్ అయిపోయింది. ఇప్పుడు కచ్చతీవు ఐలాండ్స్ అనేవి ఎవరి దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఆ ఇష్యూ అనేది బోత్ కంట్రీస్ అనేవి రైజ్ చేయడం జరిగింది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ ఇష్యూ నడుస్తున్నప్పుడు మనకి 1974-75 ఆ టైంలో ఇండియన్ గవర్నమెంట్ అప్పట్లో మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే ఈ కచ్చతీవు ఐలాండ్స్ని తీసుకొని వెళ్ళి శ్రీలంకకి ఇచ్చేశారు. ఆ తర్వాత వీళ్ళు 1974లో ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళు కామన్గా వచ్చిన కంక్లూషన్స్ ఏంటి అంటే ఈ ఐలాండ్ అనేది శ్రీలంక వాళ్ళకే వెళ్తుంది. కాకపోతే బోత్ కంట్రీస్లో ఉన్న ఫిషర్మెన్స్ ఎవరైతే ఉంటారో ఆ ఫిషర్మెన్స్ ఫిషింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ ఐలాండ్ని యూస్ చేసుకోవచ్చు. ఎలా యూస్ చేసుకోవచ్చు? రెస్ట్ తీసుకోవడానికి కానీ, ఆర్ఎల్స్ ఆ ఫిషింగ్ నెట్స్ని తీసుకువెళ్ళి అక్కడ ఆరబెట్టుకోవడానికి కానీ, ఆర్ఎల్స్ కొన్ని 3 రోజులు అక్కడ ఉండటానికి కానీ ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు డిసైడ్ అయ్యారు. అటు నుంచి ఇండియా వాళ్ళు రావచ్చు, ఇటు నుంచి శ్రీలంక వాళ్ళు రావచ్చు. సో తర్వాత ఏమైందంటే 1976లో ఒక కొత్త అగ్రిమెంట్ తీసుకురావడం జరిగింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఈ శ్రీలంక మ్యారిటైమ్ బౌండరీ ఏదైతే ఉంటుందో, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు డిమార్కేట్ చేసుకొని
ఈ కచ్చతీవు ఐలాండ్స్ అనేది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లోకి వస్తుంది కాబట్టి ఈ కచ్చతీవు ఐలాండ్స్ అనేది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ శ్రీలంక జోన్లోకి వస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే సో ఇక్కడ నుంచి మీరు ఇక్కడికి రావడానికి కుదరదు. సో ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దిస్ కచ్చతీవు ఐలాండ్ విల్ బీ విత్ శ్రీలంక అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మన ఇండియన్ ఫిషర్మెన్స్ ఎవరైతే ఉంటారో తెలిసి తెలియక కొన్నిసార్లు వాళ్ళు ఆ ఐలాండ్స్కి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఇలా వెళ్తున్న టైంలో ఈ నేవీ, శ్రీలంకన్ నేవీ ఏదైతే ఉంటుందో ఈ ఫిషర్మెన్స్ అందరినీ కూడా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. సో హిస్టరీని కనుక గమనిస్తే దేర్ ఆర్ 1000 నెంబర్ ఆఫ్ కేసెస్ వేర్ శ్రీలంకన్ నేవీ హ్యాస్ అరెస్టెడ్ ఇండియన్ ఫిషర్మెన్స్. సో జనరల్గా ఈ ఇష్యూ మొత్తం కూడా ఫిషర్మెన్స్కి రిలేటెడ్కి సంబంధించిన ఇష్యూ. సో ఇక్కడ ఈ ఐలాండ్ని యూస్ చేసుకొని మన ఇండియాకి అయితే మినరల్ రిసోర్సెస్ ఏమి రావు, కాకపోతే అక్కడ లైవ్లీహుడ్, ఫిషర్మెన్స్కి సంబంధించిన లైవ్లీహుడ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ కచ్చతీవు ఐలాండ్స్ అనేది మనకి డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం నైబరింగ్ కంట్రీ చైనా ఏదైతే ఉందో, చైనా అనేది చాలా అగ్రెసివ్గా చాలా డిఫరెంట్ కంట్రీస్లో దాని యొక్క డిఫెన్స్ సిస్టమ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. డిఫెన్స్ పోర్ట్స్ కానీ, డిఫెన్స్ ఎయిర్ స్ట్రిప్స్ కానీ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫర్ సపోజ్ శ్రీలంక అనేది చైనా యొక్క డెప్ట్ ఆ ట్రాప్లో పడి ఫర్ సపోజ్ ఫ్యూచర్లో ఇక్కడ కచ్చతీవు ఐలాండ్స్ అనేది చైనా కనుక వెళ్ళిపోతే, ఒకవేళ చైనా కనుక ఇక్కడ స్ట్రాటజిక్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ని డిప్లాయ్ చేసి అక్కడ ఏమైనా పోర్ట్ కానీ ఆర్ఎల్స్ అక్కడ ఏమైనా రన్వేస్ కానీ కడితే డెఫినెట్లీ మనకి చాలా పెద్ద హ్యూజ్ థ్రెట్ అనమాట. సో కాబట్టి ఇది స్ట్రాటజిక్గా చూసినా కానీ ఇంపార్టెంట్, బట్ మినరల్ వైజ్గా చూస్తే అంత ఇంపార్టెన్స్ ఏం లేదు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ విచిత్రంగా ఇండియా అండ్ శ్రీలంకకి మధ్యలో జనరల్గా చూస్తే ఈ కచ్చతీవు ఐలాండ్స్లో మనకి ఒక చర్చ్ కనిపిస్తుంది. సెయింట్ యాంటోనీస్ చర్చ్ అని చెప్పి ఒక చర్చ్ ఉంటుంది. ఈ సెయింట్ యాంటోనీ చర్చ్లో ప్రతి ఇయర్ కూడా ఒక ఫెస్టివల్ అక్కడ జరుగుతూ ఉంటుంది. ఆ ఫెస్టివల్కి బోత్ సైడ్స్ ఇండియా నుంచి క్రిస్టియన్స్ వెళ్తారు అక్కడికి, అలాగే శ్రీలంక నుంచి క్రిస్టియన్స్ వెళ్ళి ఒక 1 వీక్ పాటు ఆర్ఎల్స్ 1 మంత్ పాటు ఎంతవరకు అయితే ఆ ఫెస్టివల్ జరుగుతుందో ఆ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేసి అక్కడ బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ వెనక్కి రావటం జరుగుతుంది. ఆ పర్టికులర్ ఫెస్టివల్కి మాత్రం మన ఇండియన్స్ని అక్కడికి అలౌ చేస్తారనమాట. ఓకే, రిలీజియన్గా కానీ ఆర్ఎల్స్ కల్చరల్ టైస్ అనేవి ఈ కచ్చతీవు ఐలాండ్స్తో కూడా మనకి ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ ఈ ఎకనామిక్ జోన్ కనుక చూసుకుంటే, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కనుక చూసుకుంటే ఇటువైపు శ్రీలంక, ఇది ఏదైతే మ్యాప్ కనిపిస్తుందో ఇది మొత్తం శ్రీలంకకి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. అండ్ ఇక్కడ మనకి ఇండియా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఎక్కడ ఉంటుందంటే ఎక్కడైతే శ్రీలంక బార్డర్ స్టార్ట్ అవుతుందో ఇటువైపు మొత్తం ఇండియాకి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. అండ్ కింద మనకి ఇటువైపు మాల్దీవ్స్కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ ఎకనామిక్ జోన్స్లో మన ఇండియన్ ఫిషర్మ్యాన్స్ అనేవాళ్ళు వెళ్ళొచ్చు అండ్ ఫిషింగ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మనం ఏమన్నా ఆయిల్ కనుక మనకి దొరికితే మనం వెళ్ళి అక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్లో. ఎప్పుడైతే ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ మనం దాటేసి వేరే కంట్రీలోకి వెళ్తామో ఆబ్వియస్గా దెర్ ఈజ్ ఎ పవర్, ఈ కంట్రీ దగ్గర పవర్ ఉంటుంది. ఏంటి, ఎవరైనా అన్ఆథరైజ్డ్గా ఇటు వచ్చేస్తే వాళ్ళని తీసుకువెళ్ళి అరెస్ట్ చేస్తారనమాట. సో ఆ ఇష్యూ అనేది కూడా ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. బట్ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కచ్చతీవు ఐలాండ్ అనేది ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. ఎక్కడ ఉంటుందంటే మనకి పాక్ స్ట్రైట్లో అది కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి ఒక చర్చ్ అనేది ఉంటుంది, సెయింట్ యాంటోనీస్ చర్చ్. ఇక్కడికి ఇండియా నుంచి కొంతమంది అండ్ అలాగే శ్రీలంక నుంచి కొంతమంది వచ్చి అక్కడ ఆ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఈ టాపిక్ మొత్తం మీద గుర్తుపెట్టుకోవాల్సింది ఇవే ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, రైట్. తర్వాత నెక్స్ట్ టాపిక్ కనుక చూస్తే నెక్స్ట్ టాపిక్ ఈజ్ సౌదీ అరేబియా. ఈ సౌదీ అరేబియా గురించి న్యూస్లో ఎందుకుందంటే వీళ్ళు రీసెంట్గా 3D ప్రింటర్ని యూస్ చేసి ఒక మాస్క్ని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇది కరెంట్ అఫైర్స్లో ఉన్న పాయింట్ ఏంటది, 3D ప్రింటర్ని యూస్ చేసి మాస్క్ని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇప్పుడు మనం ఏం చూడాలి, జనరల్గా ఈ సౌదీ అరేబియా కనుక చూస్తే ఇఫ్ యు సీ ది సౌదీ అరేబియా ట్రై టు మెమరైజ్ బౌండరీస్ ఆఫ్ సౌదీ అరేబియా. సో ఇక్కడ మనం చూస్తే కింద మనకి సౌత్లో ఎంఎన్ అనేది బౌండరీగా ఉంటుంది అండ్ నైబరింగ్ కంట్రీ, దాంతోపాటు ఒమాన్ అనేది నైబరింగ్ కంట్రీ, ఇక్కడ యుఏఈ అండ్ ఖతార్, దాంతోపాటు ఇక్కడ పైన ఇరాక్ అనేది బౌండరింగ్ కంట్రీ, అండ్ జార్డాన్ అనేది కూడా మనకి
బౌండ్ జార్డాన్ అనేది కూడా మనకి బార్డరింగ్ కంట్రీ అనమాట. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ క్వశ్చన్లో వాడు ఫర్ సపోజ్ ఇరాన్ ఈజ్ ఏ ల్యాండ్ బౌండరీ టు సౌదీ అరేబియా అని చెప్పానుకోండి, వీ షుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్ దట్ ఇరాన్ ఈజ్ నాట్ ఏ ల్యాండ్ బౌండరీ టు సౌదీ అరేబియా, కానీ ఇరాన్ అనేది ఇట్స్ అన్ మ్యారిటైమ్ బౌండరీ. ఎందుకు? బికాస్ సౌదీ అరేబియాకి ఇరాన్కి మధ్యలో మనకి పర్షియన్ గల్ఫ్ అనేది ఉంటుంది. సో ఈ పర్షియన్ గల్ఫ్ అనేది బోత్ ద కంట్రీస్ అనేవి షేర్ చేసుకుంటున్నాయి. దాంతోపాటు ఇక్కడ ఈజిప్ట్ అండ్ సుడాన్, ఎరిత్రియా ఇవన్నీ కూడా దే ఆర్ మ్యారిటైమ్ బౌండరీస్ ఆఫ్ సౌదీ అరేబియా, అవి ల్యాండ్ బౌండరీస్ కాదు. సో క్లియర్గా ఎయిదర్ మీరు ల్యాండ్ బౌండరీస్ అన్నా గుర్తుపెట్టుకోండి, ఆర్ ఎల్స్ మ్యారిటైమ్ బౌండరీస్ అన్నా గుర్తుపెట్టుకోండి. ఏది ఈజీగా మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఆ బౌండరీస్ గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు మీరు ఎలిమినేషన్ చేసి ఆ క్వశ్చన్ని మీరు క్రాక్ చేయొచ్చు అనమాట. సో ఇఫ్ యూ సీ హియర్ మనకి సౌదీ అరేబియాకి 2 సైడ్స్ మనకి వాటర్స్ కనిపిస్తాయి. ఇటువైపు మనకి పర్షియన్ గల్ఫ్ కనిపిస్తుంది, అలాగే ఇక్కడ మనకి గల్ఫ్ ఆఫ్ ఒమాన్ కనిపిస్తుంది, అండ్ కింద మనం కనుక చూస్తే రెడ్ సీ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇటువైపు దాని కింద ఎంఎన్ అనేది ఉంది. అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కనుక మనం చూసుకుంటే ఎప్పుడు కూడా ఈ ఎంఎన్కి సౌదీకి అండ్ ఎంఎన్కి ఒమాన్కి మధ్యలో గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే, అవన్నీ మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి చదివేటప్పుడు డిస్కస్ చేసుకుంటాం. బట్ జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? సౌదీ అరేబియా యొక్క క్యాపిటల్ ఏంటో మా సౌదీ అరేబియాకి రియాద్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ సౌదీ అరేబియా. అండ్ దీని చుట్టూ ఉన్న కంట్రీస్ అనేవి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ టాపిక్ విల్ బి లేక్ కరీబా. ఈ లేక్ కరీబా అనేది మనకి ఎక్కడ ఉంటుంది? లేక్ కరీబా అనేది మనకి సౌత్ ఆఫ్రికన్ కాంటినెంట్లో కనిపిస్తుంది. సో మరీ ముఖ్యంగా చూస్తే ఈ లేక్ కరీబా అనేది మనకి జాంబియా అండ్ జింబాబ్వే మధ్యలో కనిపిస్తుంది. ఇటువైపు మనకి జాంబియా ఉంటుంది అండ్ ఇటువైపు మనకి జింబాబ్వే ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ జాంబియా అండ్ జింబాబ్వే ఈ లేక్ని షేర్ చేసుకుంటే కొంత పార్ట్, హాఫ్ పార్ట్ విల్ ఈజ్ బిలాంగ్ టు జాంబియా అండ్ రిమైనింగ్ పార్ట్ బిలాంగ్స్ టు జింబాబ్వే. ఓకే, సో ఇక్కడ ఇది కరెంట్ అఫైర్స్లో ఎందుకుందంటే కరెంట్ అఫైర్స్లో ఈ వాటర్ లెవెల్స్ ఏదైతే ఉందో ఈ లేక్ కరీబాలో 13.52% అనేది డ్రాప్ అయిపోయింది, కెపాసిటీ అనేది డ్రాప్ అయిపోయింది. ఎందుకు? బికాస్ ఆఫ్ ఎల్ నీనో డ్రౌట్. ఇక్కడ చూడండి, ఈ ఎల్ నీనో డ్రౌట్ అనేది మనకి ఎక్కడొస్తుంది? ఎల్ నీనో ఆర్ లానీనా ఇది మొత్తం కూడా మనకి 2 కాంటినెంట్స్ మధ్యలో కనిపిస్తుంది. ఏ కాంటినెంట్స్ అవి? ఒకటి ఆస్ట్రేలియన్ కాంటినెంట్, ఇంకోటి సౌత్ అమెరికన్ కాంటినెంట్. కానీ మనం మాట్లాడుతున్నది ఏ కాంటినెంట్ గురించి? ఆఫ్రికన్ కాంటినెంట్ గురించి. సో అక్కడెక్కడో కాంటినెంట్స్ మధ్య ఆస్ట్రేలియా అండ్ సౌత్ అమెరికా మధ్య జరిగే ఈవెంట్ ఏదైతే ఉందో దట్ ఈవెంట్ ఈస్ డిసైడింగ్ ద క్లైమేట్ ఆఫ్ అదర్ కాంటినెంట్స్. సో ఇదంతా మనం క్లైమేటాలజీ చదువుకునేటప్పుడు చదువుకొని ఉంటాం, ఒకసారి రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎల్ నీనో లానీనా గురించి కూడా ఒకసారి చదవండి, బుక్స్ ఓపెన్ చేసి చూడండి. సో ఇఫ్ యూ సీ ఆ ఎల్ నీనో వల్ల ఏమవుతుందంటే ఈ ఆఫ్రికన్ జోన్లో అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ ఈ ఆఫ్రికాలో మనకి ఈ జింబాబ్వే అండ్ ఇక్కడ జాంబియా అనేది మనకి ఏ సైడ్ ఉంటుంది? వెస్ట్ సైడ్ ఉంటుంది. పాయింట్ అర్థమవుతుందా? వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికాలో బికాస్ ఆఫ్ దిస్ లానీనా వీ విల్ బి హ్యావింగ్ డ్రౌట్. ఆ డ్రౌట్ వల్ల వాటర్ లెవెల్స్ అనేవి తగ్గుతున్నాయి. సో అందుకని చెప్పి ఇది ఈ కరెంట్ ఇష్యూలో ఉండటం జరిగింది. అండ్ ఈ లేక్ కరీబా గురించి కనుక ఒకసారి చూస్తే స్టాటికల్ ఇన్ఫర్మేషన్ కనుక చూస్తే ఈ లేక్ కరీబా అనేది ఇట్స్ వరల్డ్ లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ అండ్ రిజర్వాయర్ బై వాల్యూమ్. అండ్ ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ వాస్ ఫార్మ్డ్ బై డ్యామింగ్ ద జాంబేజీ రివర్ in Kariba, George, located in Central Africa. The lake is situated approximately 1300 kilometers upstream from Indian Ocean, straddling the borders between Zambia and Zimbabwe. So if you observe here, ఇక్కడ ఇంకో టర్మ్ మనకి చూస్తున్నాం, జార్జ్ అని చెప్పి చూస్తున్నాం. ఈ జార్జ్ అంటే ఏంటి? ఇది కూడా ఇంపార్టెంట్ జాగ్రఫికల్ టర్మ్. సో మీరు జార్జ్ గురించి తెలియాలంటే ఫస్ట్ మీకు ఫార్మేషన్ ఆఫ్ రివర్స్ గురించి తెలియాలి. రివర్స్ యొక్క ఫార్మేషన్లో మనకి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి, ఒక త్రీ స్టేజెస్ ఉంటాయి. అండ్ అగైన్ 4th స్టేజ్ అనేది మళ్ళీ ఇట్ విల్ బి రిపీటింగ్ ద సేమ్ సైకిల్, మళ్ళీ ఫస్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో ఇఫ్ యూ సీ క్రిస్ప్గా చెప్పుకోవాలంటే సో ఎప్పుడైనా సరే ఈ రివర్స్ అనేవి ఇన్ జనరల్గా మనకి ఆ మౌంటైన్స్ నుంచి ఫామ్ అవటం జరుగుతుంది. ఎందుకు ఈ మౌంటైన్స్ నుంచి ఎందుకు రివర్స్ ఫామ్ అవుతాయి? బికాస్
మనకి 2 టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ కనిపిస్తాయి. ఒకటి గ్లేషియల్ మౌంటైన్స్ కనిపిస్తాయి, ఇంకో మౌంటైన్స్ ఏంటంటే హై పీక్స్లో మనకి మౌంటైన్స్ కనిపిస్తాయి. గ్లేషియల్ మౌంటైన్స్ నుంచి మనకు తెలిసింది ఏంటి, ఆ గ్లేషియర్ అనేది ఏదైతే ఉంటుందో ఆ స్నో అనేది మెల్ట్ అయిపోయి వాటర్ లాగా ఫ్లో అవుతూ ఉంటుంది. సో వెన్ యూ టాక్ అబౌట్ దిస్ హై ఆల్టిట్యూడ్ మౌంటైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ ఘాట్స్ గురించి మనం మాట్లాడితే, వెస్టర్న్ ఘాట్స్లో మనకి గ్లేషియర్స్ కనపడవు, స్నోఫాల్ ఉండదు, బట్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడ క్లౌడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా హై ఆల్టిట్యూడ్ మౌంటైన్స్ని కొలైడ్ అయ్యి అక్కడ రెయిన్ఫాల్ మొత్తం జరిగి అక్కడ నుంచి వాటర్ ఫ్లో అనేది కిందకు వచ్చేస్తూ ఉంటుంది. ఇది ఇన్ జనరల్గా ఈ రివర్స్ ఫార్మేషన్ వెనకాల ఉన్న పాయింట్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఈ రివర్స్ స్టార్టింగ్ స్టేజ్ ఏదైతే ఉంటుందో అక్కడ మనకి ఈ రివర్ అనేది అంత పెద్దగా కనిపించదు. అంటే ఏంటి, ఇఫ్ యూ గో అండ్ సీ గోదావరి రివర్ కానీ కృష్ణా రివర్ కానీ చూస్తే, ఇఫ్ యూ గో టు సముద్రం దగ్గర వెళ్ళి చూస్తే ఎక్కడైతే అది సముద్రంలో కలుస్తుందో యూ విల్ బి సీయింగ్ ద హ్యూజ్ విడ్త్ ఆఫ్ ద రివర్. విడ్త్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ ఇఫ్ యూ సీ ద సోర్స్ పాయింట్ దగ్గర సేమ్ విడ్త్ అనేది ఉండదు. పాయింట్ అర్థమవుతుందా? సో సోర్స్ పాయింట్ దగ్గర ఎలా ఉంటుందంటే అది ఒక చిన్న ధారలాగా ప్రవహిస్తూ ఉంటుంది, స్లైడ్ చిన్న నేరో లాగా ప్రవహిస్తూ ఉంటుంది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే అవి చాలా ప్లేసెస్ని దాటుకుంటూ మనకి ఇప్పుడు ప్రెజెంట్ మనం ఆంధ్రాలో కానీ ఆర్ఎల్స్ తెలంగాణలో కానీ రివర్ ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా మనకు కనిపిస్తుంది. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఈ రివర్ మొత్తం కూడా 3 స్టేజెస్ నుంచి ఇది క్రాస్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్లో మనకి ఏమవుతుందంటే, ఇఫ్ యు టేక్ ఆ హిల్, ఆ మౌంటైన్ మీద ఎప్పుడైతే ఆ వాటర్ అనేది కంటిన్యూస్గా ఫ్లో అవుతుందో ఆ మౌంటైన్ మీద మనకి చిన్న రిఫ్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ రిఫ్ట్ దేనివల్ల ఫామ్ అవుతుందంటే, ఆ రిఫ్ట్ ఈజ్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ వాటర్. పాయింట్ అర్థమవుతుందా? సో మీరు కావాలంటే ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఒక రాయిని తీసుకొని కంటిన్యూస్గా ఒకే డైరెక్షన్లో మీరు వాటర్ కనుక దాని నుంచి ఫ్లో చేస్తూ ఉంటే ఈ వాటర్ ఎక్కడైతే ఫ్లో అవుతుందో ఇక్కడ మనకి రిఫ్ట్ లాగా ఫామ్ అయిపోతుంది, ఒక గుంటలాగా ఫామ్ అయిపోతుంది. సో ఇక్కడున్న మెటీరియల్, ఇక్కడున్న చిన్న చిన్న పార్టికల్స్ అన్నీ కూడా అవన్నీ రోల్ అవుతూ కిందకు వచ్చేస్తూ ఉంటాయి. వాటిని మనం అలూవియల్ డిపాజిట్స్ అని చెప్పి పిలుస్తాం. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొద్దిగా డెప్త్గా వెళ్ళి, ఫర్ సపోజ్ ఈ రాక్ కనుక సెడిమెంటరీ రాక్ అనుకోండి, మీకు ఫస్ట్ స్టేజ్లోనే హ్యూజ్ డెప్త్ అనేది ఫామ్ అవుతుంది. ఒకవేళ ఇది మెటామార్ఫిక్ రాక్ అనుకోండి, ఆ డెప్త్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. ఒకవేళ ఇది ఇగ్నియస్ రాక్ అనుకోండి, మనకి స్టార్టింగ్ స్టేజ్లో ఈ డెప్త్, ఆ చిన్న ధార యొక్క డెప్త్ ఏదైతే ఉంటుందో అది ఇంకా తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద రాక్ దాని యొక్క డెప్త్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఈ స్టేజ్ 1 తర్వాత ఆబ్వియస్గా స్టేజ్ 1లో ఏమవుతుంది, హిల్స్ నుంచి రివర్ అనేది వస్తుంది. ఈ స్టేజ్ 2లో ఏమవుతుందంటే కింద ఈ ప్లేట్యూ రీజియన్లోకి రివర్ అనేది వచ్చేస్తుంది. ఇది ఎలా అన్నా ఫ్లో అనివ్వండి, అది అనవసరం. స్టేజ్ 1లో రివర్ హిల్స్ నుంచి ఫ్లో అవుతుంది. స్టేజ్ 2లో కింద ప్లేట్యూకి వచ్చేస్తుంది. ప్లేట్యూకి వచ్చినప్పుడు ఆబ్వియస్గా దీనికి ఉన్న ఫీచర్ ఏదైతే ఉంటుందో హిల్ యొక్క ఫీచర్ నుంచి ఈ ప్లేట్యూస్ యొక్క ఫీచర్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ ప్లేట్యూ రీజియన్లో ఏమవుతుందంటే, ఈ ప్లేట్యూ రీజియన్లో ఈ కింద ఉన్న సాలిడ్ రాక్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి అది కనిపించదు. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, లెస్ సాలిడ్గా ఉన్న ఆర్ఎల్స్ లెస్ స్ట్రెంత్ కలిగిన మనకి సాయిల్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఈ స్టేజ్ 2లోకి ఎంటర్ అవుతుందో ఈ స్టేజ్ 2లో కొన్ని ఫీచర్స్ అనేవి రివర్ ఫామ్ చేయడం జరుగుతుంది. అందులో వన్ ఆఫ్ ద ఫీచర్ ఈజ్ మియాండరింగ్ అని చెప్పి పిలుస్తాం. సో జనరల్గా మీరు ప్లేట్యూస్లో ఎక్కడ అబ్జర్వ్ చేసినా రివర్ అనేది ఇలా ఫ్లో అవుతూ వచ్చి ప్లేట్యూలో ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఈ ప్లేట్యూలో మనకి రివర్ అనేది ఇలా వంకలుగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మనం మియాండరింగ్ అని చెప్పి పిలుస్తాం. మియాండరింగ్ అంటే సర్క్యులర్గా అంటే ఇలా ఈ డైరెక్షన్స్లో వెళ్ళటం అనమాట. సో ఎప్పుడైతే ఈ మియాండరింగ్ జరుగుతుందో ఈ మియాండరింగ్ ప్రాసెస్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి కెన్యోన్స్ అండ్ జార్జెస్ అనేవి ఫామ్ అవటం జరుగుతుంది. కెన్యోన్స్ అండ్ జార్జెన్స్ అంటే ఏంటి, ఫర్ సపోజ్ ఈ రివర్ అనేది ఇటువైపు నుంచి ఫ్లో అవుతుంది అనుకుందాం. ఈ రివర్ ఫ్లో అవుతున్నప్పుడు కొన్నిసార్లు మనం ఇక్కడ పైనుంచి చూస్తే కిందకి అది వ్యాలీ లాగా కనిపిస్తుంది. అండ్ ఈ వ్యాలీ అనేది బోత్ సైడ్స్ నుంచి ప్యారలల్గా ఒకేలాగా ఉంటుంది. అంటే ఎలివేటెడ్గా ఉండకుండా ప్యారలల్గా ఒకేలాగా ఉంటుంది. ఏది మనం చాకుతో కట్ చేస్తే ఎలా అయితే స్లైట్గా కట్ చేస్తామో మనకి ఇటువైపు నుంచి డెప్త్ అలాగే కనిపిస్తుంది, ఇటువైపు నుంచి కూడా డెప్త్ అలాగే కనిపిస్తుంది. సో ఇటువంటి ఫార్మేషన్స్ మనం ఏమని పిలుస్తామంటే జార్జెస్ అని చెప్పి పిలుస్తాం. ఫర్ సపోజ్ ఒకవేళ కనుక ఇలా ఉందనుకోండి, ఇటువైపు నుంచి రివర్ వెళ్తుంది అనుకోండి, అంటే ఎలివేటెడ్గా ఉందనుకోండి, కింద నుంచి పైకి వచ్చేసరికల్లా అది ఇలా ఎలివేటెడ్గా వస్తుంది అనుకోండి, దాన్ని మనం కెన్యోన్స్ అని చెప్పి పిలుస్తాం. పాయింట్ అర్థమైందా? రైట్. సో ఇది ఎందుకు ఫామ్ అవుతుందంటే
స్టార్టింగ్ ఇది ఫామ్ అయ్యేటప్పుడు, ఈ రివర్ ఫ్లో అయ్యేటప్పుడు అది ఇలాగే ఉంటుంది, ఇక్కడే రివర్ ఫ్లో అవుతుంది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఆ రివర్ అనేది ఇలా డిప్రెషన్ ఫామ్ చేస్తుంది. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఏంటంటే మళ్ళీ ఇలా డిప్రెషన్ ఫామ్ చేస్తుంది. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ డిప్రెషన్ అనేది ఫామ్ చేస్తుంది. ఇక్కడున్న ఈ సాయిల్ కానీ ఈ మెటీరియల్స్ మొత్తం కూడా ఈ రివర్ ఫ్లో వల్ల కొట్టుకొని వెళ్ళిపోతాయి, కింద మళ్ళీ ప్లెయిన్స్లోకి వచ్చి డిపాజిట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ జార్జ్ అనేది ఏదైతే ఉందో, ఈ జార్జ్ వచ్చింది కాబట్టి ఈ స్టోరీ మొత్తం మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఈ ఆర్టిఫిషియల్ లేక్ దేని గురించి మాట్లాడుతున్నాం? లేక్ కరీబా గురించి మాట్లాడుతున్నాం. ఈ లేక్ కరీబా అనేది ఈ జాంబేజీ రివర్ ఏదైతే ఉందో ఈ రివర్ వల్ల ఫామ్ అయిన జార్జ్లో మనకి ఈ లేక్ కరీబా అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో దాంతోపాటు ఇంకా మనం చూడాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ టాపిక్ విల్ బి సోమాలియా గురించి చూడాలి. సో ఇఫ్ యూ సీ ది సోమాలియా, ఈ సోమాలియా గురించి కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఉందంటే, ఈ సోమాలియా అనేది ఈ కరెంట్ అఫైర్స్లో వచ్చే టైంకి మనకి ఇక్కడ సోమాలియన్ పోలీస్ అండ్ ఇంటర్నేషనల్ నేవీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ప్రిపేరింగ్ టు అటాక్ కమర్షియల్ షిప్ దట్ వాజ్ హైజాక్డ్ బై పైరేట్స్. సో అంటే ఏంటి, ఇన్ జనరల్గా ఈ సోమాలియన్ రీజియన్లో కనుక చూస్తే మనకి పైరేట్స్ ఎక్కువగా కనిపిస్తారు. ఇక్కడ ఎందుకు కనిపిస్తారంటే ఇక్కడే మనకి షిప్ యొక్క మూవ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. షిప్స్ అనేవి మనకి ఇఫ్ యూ అబ్జర్వ్ యూరోప్, వెస్టర్న్ యూరోప్ నుంచి కానీ ఆర్ఎల్స్ అమెరికా నుంచి కానీ మన ఇండియా ఆర్ఎల్స్ చైనాకి షిప్స్ వెళ్ళాలి అంటే అవి యూజువల్గా ఫాలో అయ్యే రూట్ ఇదనమాట. సో ఎప్పుడైతే షిప్స్ యొక్క మూవ్మెంట్ ఇక్కడ ఎక్కువ ఉంటుందో ఆబ్వియస్లీ దొంగతనాలు కూడా అక్కడే ఎక్కువ జరుగుతాయి. పైరేట్స్ అంటే ఏంటి, షిప్లో దొంగతనాలు చేసే వాళ్ళని పైరేట్స్ అని చెప్పి పిలుస్తారు. సో ఈ జోన్లో ఏంటంటే, ఈ జోన్లో ఇక్కడ మనకి షిప్స్ యొక్క రాబరీస్ కానీ షిప్స్ యొక్క హైజాక్స్ కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో రీసెంట్ టైంలో కూడా వన్ ఆఫ్ ద షిప్ వాజ్ హైజాక్డ్. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకున్నాం. సో ఆ షిప్ని హైజాక్ చేశారు ఈ జోన్లోనే. అప్పుడు మన ఇండియా నేవీ వెళ్ళి వాళ్ళని కాపాడింది అనమాట. సో ఈ ఇష్యూ కూడా దానికి రిలేటెడ్, దానికి సంబంధించిన ఇష్యూ అనమాట. రైట్, సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే సోమాలియా గురించి మనం మాట్లాడుతున్నామో, సోమాలియా గురించి మాట్లాడేటప్పుడు వీ షుడ్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై దట్ దిస్ సోమాలియా కమ్స్ అండర్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా. హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కంట్రీ. సో ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని చెప్పి 2-3 సార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. అసలు ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటే ఏంటి, హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఎన్ని కంట్రీస్ ఉంటాయి, ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా, ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో మొత్తం మనకి 4 కంట్రీస్ కనిపిస్తాయి. ఏంటవి? ఒకటి ఎరిత్రియా, జిబౌతి, సొమాలియా అండ్ ఇథియోపియా. ఈ 4 కంట్రీస్ కూడా మనకి హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో కనిపిస్తాయి. కొన్నిసార్లు వాడు మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో కూడా ఇది ఇంక్లూడ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఓకే, అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఈ సొమాలియాని కనుక అబ్జర్వ్ చేస్తే ఈ సొమాలియాకి నైబరింగ్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి, ఇటువైపు మనకి జిబౌతి ఉంటుంది అండ్ ఇక్కడ మనకి ఇథియోపియా ఉంటుంది అండ్ కింద మనకి కెన్యా ఉంటుంది. సో ఈవెన్ దో ఇది హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఉన్న ఎరిత్రియా ఈజ్ నాట్ ఏ బౌండరింగ్ కంట్రీ ఫర్ సొమాలియా, అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ ఇక్కడ మనకి గల్ఫ్ ఆఫ్ అడెన్ కనిపిస్తుంది. ఏంటది? గల్ఫ్ ఆఫ్ అడెన్. ఓకే, తర్వాత ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సొమాలియా కంట్రీలో మనకి మెయిన్గా అఫీషియల్ లాంగ్వేజెస్ వచ్చేసి సొమాలి అండ్ అరబిక్. అండ్ ఈ సొమాలియా అనేది మనకి ఆఫ్రికన్ యూనియన్ ఏదైతే ఉందో, మనకి యూరోపియన్ యూనియన్ గురించి తెలుసు, అలాగే ఆఫ్రికా కూడా ఆఫ్రికన్ యూనియన్ ఉంటుంది. సో ఈ ఆఫ్రికన్ యూనియన్లో వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్ సొమాలియా, అది కూడా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిందే. అండ్ ఇక్కడ మనకి సొమాలియా హోస్టెడ్ 11th OAU సమ్మిట్ ఇన్ మొగదిషు. అంటే ఇది ఇప్పుడు ఆల్రెడీ జరిగిపోయింది, బట్ ఇదంతా రిలవెంట్ కాదు. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది సొమాలియా అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఆఫ్రికన్ యూనియన్, అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, తర్వాత ఇంకో టాపిక్ వచ్చేసి వల్కెనో ఎరప్షన్ ఇన్ రేగ్జెన్స్ పెనిన్సులా. ఈ రేగ్జెన్స్ పెనిన్సులా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పెనిన్సులా. ఎందుకు? బికాస్ దిస్ పెనిన్సులా ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ఐస్లాండ్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఐస్లాండ్కు మనకి వెస్ట్ సైడ్, అంటే ఇంకా మాట్లాడాలంటే సౌత్ వెస్ట్ జోన్లో మనకి ఈ రేగ్జెన్స్ పెనిన్సులా అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ రేగ్జెన్స్ పెనిన్సులాలో ఇక్కడ కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఉందంటే ఈ పెనిన్సులాలో ఈ వల్కనిక్ ఎరప్షన్స్ అనేవి రీసెంట్ టైంలో జరగడం జరిగింది, దానికి సంబంధించిన కంటెంట్ కాబట్టి కరెంట్ అఫైర్స్లో మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఈ ఐస్లాండ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దిస్ ఐస్లాండ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ 2 టెక్టానిక్ జోన్స్. అండ్ ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఈ ఐస్లాండ్లో మనకి మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ ఏదైతే ఉందో అది ఈ ఐస్లాండ్ గుండా పాస్ అవుతూ ఉంటుంది. మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ అంటే ఏంటి? ఇన్ జనరల్గా
మనకి సౌత్ అమెరికా అండ్ ఆఫ్రికా మధ్యలో ఏ ఓషన్ ఉంటుంది? అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది. అలాగే నార్త్ అమెరికా అండ్ ఇక్కడ ఇటువైపు యూరోప్ కాంటినెంట్ మధ్యలో మనకి ఏముంటుంది? అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది. సో ఈ అట్లాంటిక్ ఓషన్ కనుక వాటర్ మొత్తం తీసేసి ఇఫ్ యూ అబ్జర్వ్ కింద మనకి ఒక రిడ్జ్ కనిపిస్తూ ఉంటుంది. రిడ్జ్ అంటే లోయ లాంటిది, చిన్న లోయ కనిపిస్తూ ఉంటుంది. పాయింట్ అర్థమైందా? సో ఎందుకు ఈ రిడ్జ్ ఫామ్ అయిందంటే బికాస్ ఆఫ్ మనకి ఆ ప్లేట్ టెక్టానిక్ థియరీ ఏదైతే ఉందో ఆ ప్లేట్ టెక్టానిక్ థియరీ ఆధారంగా ఈ రిడ్జ్ అనేది ఫామ్ అవ్వటం జరిగింది. సో ఇఫ్ అబ్జర్వ్ దిస్ మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ ఇక్కడ పైన నార్త్లో మనకు అబ్జర్వ్ చేస్తే ఈ ఐస్లాండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఐస్లాండ్ గుండా ఈ మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ ఫామ్ అవుతుంది. సో ఇంకా కొద్దిగా డెప్త్కి వెళ్ళి చూస్తే ఇక్కడ ఐస్లాండ్ పిక్చర్ ఇక్కడ నుంచి చూడండి. సో ఈ ఐస్లాండ్లో మనకి ఇది మొత్తం మిడ్ అట్లాంటిక్ రిడ్జ్, ఇక్కడ మొత్తం కూడా లోయ ఉంటుంది అనమాట కింద. అండ్ ఇటువైపు ఏదైతే ఉందో దిస్ ఈజ్ నార్త్ అమెరికన్ ప్లేట్ అండ్ ఇటువైపు ఏదైతే ఉందో ఇది యూరేషియన్ ప్లేట్. అంటే మనం ఏం చెప్పొచ్చు, ఈ ఐస్లాండ్ అనేది ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ నార్త్ అమెరికన్ ప్లేట్ యాజ్ వెల్ యాజ్ యూరేషియన్ ప్లేట్. అండ్ ఇఫ్ యూ సీ ఈ రిడ్జ్ డే బై డే ఆర్ ఎల్స్ ఇయర్ బై ఇయర్ ఈ రిడ్జ్ అనేది ఎక్స్పాండ్ అవుతూ వెళ్తుందన్నమాట. సో ఎప్పుడైతే ఈ రిడ్జ్ ఎక్స్పాండ్ అవుతూ వెళ్తుందో ఆబ్వియస్గా ఈ రిడ్జెస్లో మనకి ఏం ఫార్మేషన్స్ అవుతాయి అంటే ఇక్కడ మనకి వల్కనిక్ యాక్టివిటీ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎందుకు మనకి డైవర్జెంట్ బౌండరీస్లో వల్కనిక్ యాక్టివిటీ జరుగుతుంది? ఎప్పుడైతే మనకి క్రస్ట్ అనేది క్రాక్ అయ్యి ఇఫ్ దే స్టార్టెడ్ మూవింగ్ అపార్ట్ కింద మనకి మ్యాగ్మా ఛాంబర్లో ఉన్న లావా మొత్తం కూడా బయటకు వస్తూ ఉంటుంది. ఎక్కడైతే వీక్ జోన్స్ ఉంటాయో ఆ వీక్ జోన్ నుంచి బయటికి ఎరప్షన్స్ అవుతూ ఉంటాయి. సో ఇన్ జనరల్గా ఈ బౌండరీస్ ఈ డైవర్జెంట్ బౌండరీస్లో మనకి ఈ వల్కనిక్ యాక్టివిటీ అనేది కంటిన్యూస్గా కనిపిస్తూ ఉంటుంది. మిగతా చోట కూడా వల్కనిక్ మౌంటైన్స్ ఉంటాయి, బట్ కంటిన్యూస్గా మనకి మిడ్ అట్లాంటిక్ జోన్లో ఆరెల్స్ పసిఫిక్ రింగ్ అని చెప్పి ఇంకో టర్మ్ ఉంటుంది. ఈ పసిఫిక్ రింగ్ ఏంటంటే ఈ పసిఫిక్ ఓషన్ ప్లేట్ ఏదైతే ఉందో, అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర ఉన్న ప్లేట్స్లో దేర్ మైట్ బీ ఏ కాంబినేషన్ ఆఫ్ ఓన్లీ ఓషియానిక్ ప్లేట్, ఓన్లీ కాంటినెంట్ ప్లేట్ ఆర్ ఎల్స్ బోత్ కాంబినేషన్ ఆఫ్ ఓషియానిక్ యాజ్ వెల్ యాజ్ కాంటినెంట్ ప్లేట్. సో ఇక్కడ ఈ పసిఫిక్ ప్లేట్ ఏదైతే స్పెసిఫిక్గా మాట్లాడుతున్నామో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఓన్లీ ఓషన్ మాత్రమే ఉంటుంది ఆ ప్లేట్ పైన. అండ్ మిగిలిన ప్లేట్స్ పైన కొన్ని కాంటినెంట్స్ ఉంటాయి కొన్ని ప్లేట్స్కి, అండ్ కొన్ని ప్లేట్స్కి మనం రెండు కూడా చూడవచ్చు. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ ఇక్కడ ఈ అట్లాంటిక్ ప్లేట్ కనుక చూస్తే మనకి ఇక్కడ మనకి సౌత్లో నార్త్ అమెరికన్ ప్లేట్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ కొంత పార్ట్ ఆఫ్ సౌత్ అమెరికన్ ప్లేట్ ఈజ్ మేడప్ ఆఫ్ దిస్ అట్లాంటిక్ ఓషన్. పాయింట్ అర్థమవుతుందా? రైట్. సో ఇక్కడ ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అదే ఈ ఐస్లాండ్ గురించి గుర్తుపెట్టుకోవాల్సిందంటే బట్ ఈ రేగ్జెన్స్ పెనిన్సులా అనేది న్యూస్లో ఎందుకు ఉన్నాయంటే ఇక్కడ మనకి వల్కనిక్ ఎరప్షన్స్ అనేవి జరగడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే ఎమర్జెన్సీని వీళ్ళు ప్రకటించడం జరిగింది. ఇంకేమున్నాయి ఐస్లాండ్లో గుర్తుపెట్టుకోవాల్సినవి అవే. దాని తర్వాత రియో డి జెనేరియో కంట్రీ గురించి కూడా మనం చూడాలి. ఎందుకు? బికాస్ రియో డి జెనేరియోలో ఏం చేశారంటే రీసెంట్గా మెడికల్ ఎమర్జెన్సీని వీళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. ఏ టైప్ ఆఫ్ మెడికల్ ఎమర్జెన్సీ? డెంగ్యూ సంబంధించిన మెడికల్ ఎమర్జెన్సీ. ఓకే. సో ఇక్కడ దోమలు ఎక్కువ అయిపోవటం వల్ల అక్కడ వాళ్ళు ప్రాపర్ మెజర్స్ తీసుకోకపోవటం వల్ల డెంగ్యూ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవటం జరిగింది. కాబట్టి ఇక్కడ హెల్త్ ఎమర్జెన్సీ అనేది ప్రకటించడం జరిగింది. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ రియో డి జెనేరియో ఇది ఏ కంట్రీలో ఉంటుంది? ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ బ్రెజిల్లో మనకి కనిపిస్తుంది. అండ్ ఈ బ్రెజిల్ కనుక మనం చూస్తే కరెంట్ అఫైర్స్లో వాటి క్వశ్చన్ డైరెక్ట్గా అడగాలనుకుంటే అడగవచ్చు. ఏంటి? రీసెంట్గా ఏ కంట్రీలో డెంగ్యూకి సంబంధించిన హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు అది అడగొచ్చు. ఆరెల్స్ ఈ రియో డి జెనేరియో అనేది మనకి బ్రెజిల్లో ఉంటుంది కాబట్టి ఎస్ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు బ్రెజిల్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ బ్రెజిల్ ఫస్ట్ మనకి ఎక్కడ కనిపిస్తుంది? బ్రెజిల్ అనేది మనకి సౌత్ అమెరికన్ కాంటినెంట్లో కనిపిస్తుంది. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ మనకి బ్రెజిల్కి ఉన్న ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బ్రెజిల్ అనేది ఆల్మోస్ట్ ఆల్ సౌత్ అమెరికన్ కంట్రీస్తో ఇది బౌండరీ షేర్ చేసుకుంటుంది ఎక్సెప్ట్ 2 కంట్రీస్. ఏంటది? ఒకటి అర్జెంటీనా, ఇంకోటి చిలీ. ఈ 2 కంట్రీస్ కాకుండా మిగిలిన కంట్రీస్ అన్నిటితో కూడా బ్రెజిల్ అనేది బౌండరీ షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. ఏంటి? అర్జెంటీనా అండ్ చిలీ గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ కంట్రీస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మీరు ఆన్సర్ అనేది చేయవచ్చు ఒకవేళ స్టేట్మెంట్ ఫామ్లో క్వశ్చన్స్ అడిగితే.
సో దాంతోపాటు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇంకేముంటాయి, బ్రెజిల్ గురించి గుర్తుపెట్టుకోవాల్సింది అంతే, బ్రెజిల్ గురించి గుర్తుపెట్టుకోవాల్సింది అంతే. ఏంటి, ఒకటి సౌత్ అమెరికన్ కాంటినెంట్లో ఉంటుంది, ఈస్ట్ సైడ్ ఉంటుంది. అండ్ ఇంకోటి సౌత్ అమెరికన్ కాంటినెంట్లో ఉన్న కంట్రీస్ మొత్తంతో ఇది బౌండరీ షేర్ చేసుకుంటుంది ఎక్సెప్ట్ అర్జెంటీనా అండ్ చిలీ. దాని తర్వాత మాల్టా గురించి న్యూస్లో రావటం జరిగింది. ఈ మాల్టా అనేది ఎందుకు న్యూస్లో వచ్చిందంటే, రీసెంట్గా ఈ మాల్టా అనేది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో జాయిన్ అవటం జరిగింది. దిస్ ఈజ్ 119th అంటే 119th కంట్రీ విచ్ జాయిన్డ్ ఇన్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో మాల్టా గురించి కనుక మనం చూస్తే, ఈ మాల్టా లొకేషన్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే మెడిటేరియన్ సీలో కనిపిస్తుంది. ఎక్కడ, మెడిటేరియన్ సీలో కనిపిస్తుంది. అండ్ ఈ మాల్టా యొక్క జోన్స్ ఆర్ నేబరింగ్ కంట్రీస్ కనుక గమనిస్తే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే చిన్నగా ఉందో దిస్ ఈజ్ మాల్టా. అండ్ దీనికి నైబరింగ్ కంట్రీస్ ఏముంటాయి మనకి, నార్త్లో మనకి ఇటలీ ఉంటుంది, సిసిలీ ఉంటుంది, ఓకే. అండ్ ఇటువైపు మనకి తునీషియా ఉంటుంది. అండ్ ఈ మాల్టాకి సౌత్లో ఏముంటుందంటే లిబియా ఉంటుంది. ఏముంటుంది, లిబియా ఉంటుంది. సో ఇవి 3 ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సినవి. అండ్ దాంతోపాటు ఈ మాల్టా అనేది మనకి ఏ జోన్లో ఎక్కడ కనిపిస్తుంది, వీ కెన్ సీ దిస్ ఇన్ మెడిటేరియన్ సీ. సో దాంతోపాటు మనకి 3 ఇంపార్టెంట్ ఐలాండ్స్ ఉంటాయి. ఆర్చిపెలగో అంటారు. ఆర్చిపెలగో అంటే ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ మనం ఆర్చిపెలగోస్ అంటాం. అండ్ ఇవన్నీ కూడా చాలా చిన్న ఐలాండ్స్ అనమాట. చిన్న ఐలాండ్ పార్ట్స్ కనిపిస్తాయి. సో ఇఫ్ యూ అబ్జర్వ్, ఇక్కడ మనకి మాల్టాలో 3 ఆర్చిపెలగోస్ కనిపిస్తాయి. ఏంటంటే ఇది మాల్టా కంట్రీని కొద్దిగా జూమ్ ఇన్ చేస్తే ఇది కనిపిస్తుంది. అండ్ ఫస్ట్ మనకి గోజో అనే ఒక ఆర్చిపెలగో ఉంటుంది, తర్వాత కొమినో ఉంటుంది, ఆ తర్వాత మనకి మాల్టా అనేది కింద మనకి కనిపిస్తుంది. ఆర్ఎల్స్ దాన్ని మనం రాబత్ అని చెప్పి కూడా పిలుస్తాం. ఏంటది, మాల్టా, కొమినో ఆర్ గోజో. అండ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇక్కడ ఈ ఆర్చిపెలగో గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, దెర్ ఈజ్ ఎ ప్రాబబిలిటీ ఆర్ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ వాడు ఈ 3 ఆర్చిపెలగోస్ 3 స్మాల్ ఐలాండ్స్ని ఇచ్చి నార్త్ నుంచి సౌత్కి కానీ ఆర్ఎల్స్ సౌత్ నుంచి నార్త్కి కానీ అరేంజ్ చేయమని చెప్పి అడుగుతాడు, ఒకవేళ పేపర్ కనుక టఫ్గా అడగాలనుకుంటే. సో ఇన్ దట్ కేస్ వీ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. స్టార్టింగ్లో మనకి నార్త్లో గోజో ఉంటుంది, కింద కొమినో ఉంటుంది, దాని కింద మాల్టా ఉంటుంది. పాయింట్ అర్థమైందా? మాల్టా అనేది సదర్న్ మోస్ట్ ఐలాండ్ ఇన్ మాల్టా కంట్రీ. దాని తర్వాత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తైమూర్ గురించి గుర్తుపెట్టుకోవాలి. ఈ తైమూర్ గురించి ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? ఈ తైమూర్ గురించి ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే, రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హెల్డ్ ఏ బైలేటరల్ మీటింగ్ విత్ ప్రెసిడెంట్ ఆఫ్ తైమూర్ విత్ డిస్కషన్స్ కవరింగ్ కోఆపరేషన్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్. అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ఇండియన్ గవర్నమెంట్ అనేది ఈ తైమూర్తో కొన్ని రిలేషన్స్ బైలేటరల్ అగ్రిమెంట్స్ కొన్ని చేసుకున్నాయి. కొన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఒకరినొకరు హెల్ప్ చేసుకోవాలని చెప్పి జరిగిందనమాట. అంటే ఏంటి, ఇండియాకి తైమూర్ ఈజ్ ఆల్సో యాన్ డిప్లొమాటిక్ ఫ్రెండ్. కాబట్టి ఇది న్యూస్లో రావడం జరిగింది. ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏంటి, తైమూర్ ఎక్కడ ఉంటుంది అసలు. సో లాస్ట్ టైం మనం ఇండోనేషియా గురించి మాట్లాడుకునేటప్పుడు అక్కడ మనం తైమూర్ గురించి చూడటం జరిగింది. సో ఈ తైమూర్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ దిస్ మ్యాప్, ఇక్కడ చూడండి, ఈ ఇండోనేషియా మ్యాప్లో కింద మనకి ఈ ఎల్లో కలర్లో ఏదైతే ఉందో దిస్ ఈజ్ తైమూర్. దాన్ని మనం ఈస్ట్ తైమూర్ అని చెప్పి కూడా పిలుస్తాం ఇన్ జనరల్గా, ఓకే. సో ఈ తైమూర్ అనేది మనకి ఇండోనేషియా ఐలాండ్స్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీని క్యాపిటల్ వచ్చేసి ఢిల్లీ ఈజ్ క్యాపిటల్ ఆఫ్ తైమూర్. అండ్ ఇక్కడ మనకి ఇట్ ఈస్ ద ఓన్లీ పోర్చుగీస్ స్పీకింగ్ కంట్రీ, ఇండిపెండెంట్ నేషన్ ఇన్ ఏషియా. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. ఏంటి, పోర్చుగీస్ స్పీకింగ్ కంట్రీ. చాలా కంట్రీస్లో పోర్చుగీస్ మాట్లాడతారు, బట్ ఏషియాలో ఇండిపెండెంట్ నేషన్ ఏదైతే ఉందో అది ఏంటది, తైమూర్. అండ్ ఇక్కడ మనం గమనిస్తే ఇంకేం పాయింట్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోవాల్సినవి. ఎస్, ఇక్కడ ఈ తైమూర్ అనేది మనకి ఆస్ట్రేలియాకి దగ్గరలో ఉంటుంది. అంటే ఏంటి, వెస్టర్న్ ఇండోనేషియన్ ఐలాండ్స్లో ఈ తైమూర్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట, ఓకే. దాని తర్వాత టార్కమ్ బార్డర్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టార్కమ్ బార్డర్ అనేది మనకి ఏ కంట్రీస్ మధ్యలో కనిపిస్తుంది? ఈ బార్డర్ అనేది మనకి ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ మధ్యలో కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది? ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ మధ్యలో కనిపిస్తుంది. రీసెంట్గా ఏమైందంటే ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఈ బార్డర్ని వీళ్ళు మూసేయడం జరిగింది. బట్ కొన్ని రోజుల తర్వాత, కొన్ని మంత్స్ తర్వాత ఈ బార్డర్ని మళ్ళీ రీఓపెన్ చేశారు. ఇది కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఉందంటే, దిస్ బార్డర్ వాజ్ అగైన్ రీఓపెన్డ్ బై బోత్ ఆఫ్ఘనిస్తాన్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్.
అండ్ ఈ బార్డర్ అనేది మనకి గ్రాండ్ ట్రంక్ రోడ్ అని చెప్పి ఓల్డెన్ డేస్లో మన ఇండియా నుంచి యూరోపియన్ కంట్రీస్కి ట్రేడ్ యూస్ చేసేటప్పుడు ఒక రోడ్ ఉంటుంది, ఏంటది గ్రాండ్ ట్రంక్ రోడ్. సో ఈ క్రాసింగ్ ఏదైతే ఉందో, ఈ బార్డర్ క్రాసింగ్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ గ్రాండ్ ట్రంక్ రోడ్ అనమాట. ఓకే, సో ఓల్డెన్ డేస్ నుంచి ఈ క్రాసింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి దీనికి ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా రిలవెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ టార్కమ్ బార్డర్ అనేది ఏ కంట్రీస్ మధ్యలో ఉంది. ఇండియా దెర్ ఇస్ ఎ ప్రాబబిలిటీ ఇండియా పాకిస్తాన్, ఇండియా ఆఫ్ఘనిస్తాన్, ఇండియా నేపాల్ ఆర్ ఎల్స్ ఇండియా చైనా అని చెప్పి అడుగుతాడు. సో వీ షుడ్ బి ఏబుల్ టు రిమెంబర్ దట్ ఇది ఇండియాకి సంబంధించింది కాదు, ఇట్ ఈస్ రిలేటెడ్ టు పాకిస్తాన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్ఘనిస్తాన్. ఓకే, అదొక్కటే గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో అవే టోటల్గా వరల్డ్ కరెంట్ అఫైర్స్లో ఉన్న మనకి ప్లేసెస్ ఇన్ న్యూస్. సో ఇంతకు మించి మనం చదవాల్సిన అవసరం లేదు. సో మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో 1-2 సార్లు ఈ ప్లేసెస్ మొత్తం ఒకసారి రివైజ్ చేయండి. అండ్ ఇట్ ఈస్ వెరీ షూర్ దట్ ఖచ్చితంగా ఒకవేళ క్వశ్చన్స్ కనుక ప్లేసెస్ ఇన్ న్యూస్ నుంచి వస్తే, ఒకవేళ వరల్డ్ న్యూస్ కనుక మీరు చూస్తే కనుక ఈ టాపిక్స్ మనం డిస్కస్ చేసిన టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ ఇంకా మీరు టైం వేస్ట్ చేసుకొని డిఫరెంట్ టాపిక్స్ని మీరు చదవద్దు. ఓకే, సో ప్లేసెస్ ఇన్ న్యూస్ వరల్డ్ చూడాలంటే కనుక ఇక్కడ మనం క్లాసెస్లో లాస్ట్ వీడియోలో అండ్ ఈ వీడియోలో ఏవైతే డిస్కస్ చేసామో అవి చాలా 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 ఇంపార్టెంట్ అండ్ దే ఆర్ వెరీ రిలవెంట్ టు అప్కమింగ్ TSPSC Group 1 ఎగ్జామినేషన్. ఎందుకంటే వరల్డ్ కరెంట్ అఫైర్స్లో ఎవ్రీడే ఏదో ఒక ప్లేస్ అనేది న్యూస్లో ఉంటుంది. బట్ అన్ని ప్లేసెస్ని మనం చదవకూడదు. ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే అవసరం ఉంటాయో అవి మాత్రమే పిక్ చేసుకొని చదవాలి, సెలెక్టివ్ రీడింగ్ చేయాలి. సో లాస్ట్ మూమెంట్ వచ్చేసాం కాబట్టి సో ట్రై టు కవర్ దీస్ 2 వీడియోస్. అండ్ దీని తర్వాత మనం ప్లేసెస్ ఇన్ ఇండియా గురించి మనం మాట్లాడతాం. అండ్ ఇక్కడ మనం ప్లేసెస్ ఇన్ ఇండియా గురించి మాట్లాడేటప్పుడు మనం మెయిన్ ఫోకస్ వచ్చేసి ఇట్ విల్ బీ ఆన్ నేషనల్ పార్క్స్, తర్వాత బయోస్పియర్ రిజర్వ్స్ అండ్ మూడోది రామ్సార్ సైట్స్. సో ఈ మూడింటి మీద మనకి ఎక్కువగా ఫోకస్ ఉంటుంది ప్లేసెస్ ఇన్ న్యూస్ ఇన్ ఇండియా గురించి చదివేటప్పుడు. ఖచ్చితంగా మనకి ఇందులో నుంచి క్వశ్చన్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, అండ్ దాని తర్వాత తెలంగాణ ప్లేసెస్ ఇన్ న్యూస్ కూడా మనం ఆ తర్వాత వచ్చే వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. అందరూ కూడా లైక్, షేర్ అండ్ ఒకవేళ డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెషన్లో డౌట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో ఐ విల్ బీ ట్రయింగ్ టు రిజాల్వ్ యువర్ డౌట్స్. Thank you so much for watching this.